మార్కెటింగ్ గిమ్మిక్స్కి మీరు ఎప్పుడు ట్రాప్లో పడద్దు. గిమ్మిక్స్ యొక్క ట్రాప్ అంటే ఏంటంటే, మనం ఎసెట్ కొనే టైంలో చాలా రీసెర్చ్ చేస్తాం. ఒక ప్రాపర్ లొకేషన్ అని చెప్పి, లేదంటే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న లొకేషన్ అని చెప్పి, గవర్నమెంట్కి ల్యాండ్స్ ఉన్న లొకేషన్ అని చెప్పి, అప్రూవల్స్ ఉన్న ప్రాజెక్టులని, ఎమ్యూనిటీస్ ఉన్న ప్రాజెక్టులని, రీసేల్ వచ్చే లొకేషన్ అని, ఇట్లా చాలా ఎంక్వైరీస్ తోటి మనం ఒక ప్రాపర్టీని రీసెర్చ్లోకి వెళ్ళిపోయి, ఒక్కసారి ఏమవుతుందంటే ఎవరో వచ్చేసి ఒక లో ప్రైస్ ఆఫర్ చేస్తారు. లేదంటే కనుక ప్లాంటేషన్ ఇస్తామండి, ప్లాట్ కొంటే దాని మెయింటెనెన్స్ మేమే చూసుకుంటామని చెప్తారు. లేదంటే కనుక మా వెంచర్లో ప్లాట్ కొంటే మీకు రిసార్ట్ మెంబర్షిప్ ఫ్రీ అని చెప్తారు. మెయిన్ ట్రాక్ నుంచి సైడ్ ట్రాక్లోకి వెళ్ళిపోవటం ఈ మధ్య తరచు జరుగుతూ ఉంది. మనం కూడా ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు, మేము బై మిస్టేక్ కొన్నామండి, మీరు దాన్ని రీసేల్ చేసి పెట్టండి అని చెప్పి. ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు రియల్ ఎస్టేట్ను కొంటున్నారంటే లాంగ్ టర్మ్ అనే దృష్టితోనే కొనండి. అంతేగాని షార్ట్ టర్మ్లో కొంటాము, అమ్మేస్తాము, వెల్త్ క్రియేషన్ జరిగిపోయింది అంటే అదంతా శుద్ధ అబద్ధము. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ తీసుకురాగలుగుతుంది, కానీ షార్ట్ టర్మ్లో వచ్చే రిటర్న్స్ మీ కంటికి నిజంగానే కనపడవు. ఎందుకంటే మీకు రిజిస్ట్రేషన్ ఖర్చులు ఉంటాయి, ఇతరత్ర ఖర్చులు ఉంటాయి. సో షార్ట్ టర్మ్లో కొనటం అమ్మటం వేస్ట్ అన్నమాట. రియల్ ఎస్టేట్లో అసలు ఎంట్రీ కాకపోవటం ఉత్తమం. ఎప్పుడైతే ఈ ఆఫ్ లొకేషన్స్లో ఈ గిమిక్స్ ద్వారా మీకు ప్రాపర్టీస్ని ఆఫర్ చేస్తారో, వాళ్ళంతా కూడా సేల్ కాక ఏదో ఒక రకంగా అమ్ముకోవడానికి ఈ రిసార్ట్ మెంబర్షిప్ ఫ్రీ, లేదంటే ప్లాంటేషన్ ఫ్రీ. ప్లాంటేషన్ చేసేవాళ్ళు మీరు ఎక్కడైనా చూడండి, కనీసం హైవే నుంచి 10 కిలోమీటర్ల లోపలే ఉంటాయి కానీ ప్రాజెక్టులు, హైవే పక్కన చేయరు. మనం అడిగిన వాళ్ళు ఏమంటారు, సార్ ఇది లాంగ్ టర్మ్ అండి, ప్లాంటేషన్ అంటే 15 సంవత్సరాల్లో మీకు రిటర్న్స్ వస్తాయి. హైవే పక్కన కొనుక్కొని ఏం చేస్తాం సార్, హైవే పక్కన కాస్ట్లీ ఉంటుంది, సో లోపలికి వెళ్తే ఆ వెదర్ సూట్ అవుతుంది, థెఫ్ట్ ఇష్యూస్ ఉండవు, ఇట్లాంటి ఏవి చెప్పుకొస్తూ ఉంటారు. సో తెలియకుండానే మీరు ట్రాప్లో పడిపోతారు. అందువల్ల దయచేసి మీరు ప్లాట్ కొనేటప్పుడు, లేదంటే రియల్ ఎస్టేట్ అసెట్ని పర్చేజ్ చేసేటప్పుడు లొకేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. అదేవిధంగా అప్రూవల్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీరు ఎంట్రీ చేస్తున్న ప్రైస్కి ఇంపార్టెంట్ ఇవ్వండి, అఫోర్డబుల్ బడ్జెట్లో ఉందా లేదని చెప్పి. అలానే ఆ సరౌండింగ్స్లో వచ్చే డెవలప్మెంట్స్కి ప్రయారిటీ ఇవ్వండి, ఇన్ఫ్రాకి ప్రయారిటీ ఇవ్వండి. భవిష్యత్తులో రీసేల్ చేసుకునే విధంగా ఉంటే ప్రాపర్టీని కొనండి. అంతేగాని దయచేసి ట్రాప్లో పడొద్దని చెప్పి నా యొక్క సజెషన్.